రైట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. అప్పటి కొద్దిమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో అనే ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఆయన్ను అరెస్ట్ కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? కొద్ది నిమిషాల క్రితమే పంజాగుట్ట పోలీసులు సిరిసిల్లకు చేరుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ప్రణీత్ రావును సిరిసిల్ల నుంచి నేరుగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ విచారణ కొనసాగించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావు పైన ఐపీసీ 409, 427, 201, 120B తో పాటు పీడీబీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరోవైపు దాదాపు 18 సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారాన్ని సేకరించడంలో ప్రణీత్ రావు చాలా కీలక పాత్ర పోషించాడు. గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు ఆదేశాల మేరకే ఈ విధంగా వ్యవహరించాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రణీత్ రావు ఇప్పటికే కొంతమంది పోలీసు ఉన్నతాధికారులతో చెప్పినట్లు సమాచారం అందుతుంది. మరోవైపు ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు ప్రమోషన్స్ విషయంలో కూడా కొంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఆయన బ్యాచ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సిఐలు కూడా కాలేదు, ఇతను డిఎస్పీ అయ్యాడు. దీన్ని కూడా అప్పటి ప్రభుత్వం ప్రోద్బలంతో ఇతనికి ప్రమోషన్స్ వెంటనే ఇవ్వడం, డిఎస్పీ స్థాయిలో తీసుకురావడం అనేది కొంత అభ్యంతరకరమైనటువంటి అంశాన్ని అయితే మాత్రం గుర్తించడం జరిగింది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తన వద్ద ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా మరొక హార్డ్ డిస్క్ లోకి బదిలీ చేసి ఎస్ఐబిలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశాడనేటువంటి అంశాన్ని గుర్తించారు. ఒక ఎలక్ట్రీషియన్ సహాయంతో ప్రస్తుతం సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసినట్లు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐబి అదనపు ఎస్పీ రమేష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ తోటే అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ రోజు పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే సిరిసిల్లలో అదుపులోకి తీసుకుని పంజాగుట్టకు కూడా తరలించే అవకాశం ఉంటుంది. ఇతని వెనక మరొక మాజీ పోలీసు ఉన్నతాధికారి చాలా కీలక పాత్ర పోషించాడు. అతని ఆదేశాలతో కూడా ఇతను చేశాడనేటువంటి అంశాన్ని ఎస్ఐబి అధికారులు గుర్తించారు. కాబట్టి ప్రణీత్ రావును విచారించిన తర్వాత మాజీ పోలీసు అనధికారి పైన కూడా ఈ ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.